పల్నాడులో విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ కలకలం రేపింది. చోరీకి ప్రయత్నించిన దొంగలపై రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. రైల్వే పోలీసుల కాల్పులతో దొంగలు పరారయ్యారు. తుమ్మలచెరువు రైల్వే స్టేషన్ సమీపంలోని బీహార్, మహారాష్ట్ర గ్యాంగులు చోరీలకు ప్రయత్నించారు. సిగ్నల్ ట్యాంపర్ చేసి చైన్ లాగి ట్రైన్స్‌లో చోరీలకు పాల్పడుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. సుమారు 2 కిలోమీటర్ల దూరంలో తుమ్మలచెరువు రైల్వే స్టేషన్ దగ్గరలో వచ్చిన తర్వాత ఆల్ ఆఫ్ షెడన్ ట్రైన్ స్పీడ్గా వెళ్తున్న ట్రైన్ ఏసీపీ ద్వారా అంటే అలారం చైన్ పుల్లింగ్ చేసి గుర్తు తెలియని దొంగలు ట్రైన్ని ఆఫ్ చేసి నేరాలు చేసే క్రమంలో ఇమీడియట్గా పక్క బోగిలోనే ఉన్నటువంటి ఈ ఎస్కాట్ ఆఫీసర్స్ ఎస్ఐ వెంకటాద్రి గారు అనే సిబ్బంది కానిస్టేబుల్స్ అలర్ట్ అయిపోయి విజిల్స్ ద్వారా లాఠీల ద్వారా టార్చ్ రైడ్స్ ద్వారా అలర్ట్ చేయడం జరిగింది. వేరు వేరే ప్రాంతాల వైపు ఇక్కడ ఉన్నటువంటి లాడ్జెస్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ డెన్స్ మీద చెకింగ్ చేస్తూ ఎంక్వైరీ చేస్తూ వాటిని పట్టుకునే క్రమంలో 5 టీములు కూడా గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నాయి. త్వరలోనే ఈ చర్యకు పాల్పడినటువంటి దొంగల మట్టను పట్టుకుంటాం. ట్రైన్స్లో దొంగతనాలు చేయడానికి కానీ అదేవిధంగా చేయాలని ప్రయత్నం చేసినా దొంగతనాలు చేస్తున్నా కానీ అలాంటి వారిపై చట్ట పరిధిలో ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా అవసరమైతే కాల్పులు జరిపోయినా అలాంటి వారిని కోర్టు ముందు నిలబెట్టేదానికి కూడా జీఆర్పీ, ఆర్పీఎఫ్ కోఆర్డినేషన్తో అధికారులు సిద్ధంగా ఉన్నారు.